చిన్ని బాలరాజుతో కరాఖండిగా మొహం మీదనే నిన్ను నాన్న అని నేను పిలవను. నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చనిపోయావు. ఫ్రెండ్‌గా చనిపోయావు, నాన్నగా చనిపోయావు. నువ్వు ఎప్పుడైతే మా అమ్మని నిర్దోషిగా తీసుకొని వస్తావో, ఆ రోజు నిన్ను నాన్న అని పిలుస్తానని చెప్పుంటుంది. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ భోజనానికి కూడా రాడనమాట బాలరాజు. అయితే అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. సత్యం చిన్ని వాళ్ళ ఏరియని అడిగితే, ఇక సర్లే తనదైన స్టైల్‌లో సామెతలతో చెప్తుందనమాట. సరే నేను తీసుకొనొస్తాను ఉండత్తయ్య అని చెప్పని బాలరాజుని తీసుకొని వస్తుంది. నువ్వు తినకపోతే నేను కూడా తినను చూడు అనేసరికి ఇంక వస్తాడనమాట. భోజనం పెడుతుంది. తిను రాజు అని. ఇక చిన్ని కూడా ప్లేట్ తీసుకొని వాళ్ళ మావయ్య దగ్గర కూర్చొని తింటూ ఉంటుందనమాట. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే సత్యంకి కరెక్ట్‌గా తల పైన ఫ్యాన్ తిరుగుతూ, తిరుగుతూ పడిపోయే స్టేజ్‌లో ఉంటుందనమాట. అది ఎవ్వరు గమనించుకోరు. ఏంటి సౌండొస్తుంది అన్నట్టుగా చిన్ని ఆ ఫ్యాన్ వైపు చూస్తూ ఉంటుంది. అలాగే బాలరాజు కూడా చూస్తాడనమాట. కరెక్ట్‌గా సత్యం తల మీద పడే టైంకి మామూలుగా సపోర్ట్ ఉంటే కానీ నడవలేడు బాలరాజు. అటువంటిది లేసి బాలరాజుని సత్యంని పక్కకు నెట్టేసి బాలరాజు ఉండిపోతాడనమాట. అంటే బాలరాజు మీద పడుతుంది. ఒక్కసారిగా సరళ షాక్ అవుతుంది. చిన్ని షాక్ అయిపోతుంది. ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాడనమాట. అంటే సత్యం ప్రాణాలను కాపాడాడు బాలరాజు. ఇక ఏముంది బాలరాజు కాపాడాడంటే కొంచెమైనా సాఫ్ట్ కార్నర్ అనేది వస్తుంది కదా సత్యంకి. దుర్మార్గుడు, నీచుడు అనుకున్న బాలరాజులో కూడా కొంచెం మానవత్వం ఉంది అనైతే సత్యము, అలాగే సరళ ఇద్దరూ అనుకుంటారు. కొంచెం మార్పునైతే ఇప్పటి వరకు ఏంటి కావ్యని విడిపిస్తారని కూడా నమ్మరనమాట. ఇక నుంచి నమ్మే పరిస్థితి